తున్నాము. నాకన్నా ఎక్కువ ఎంతోమంది నేను ఇండస్ట్రీలో వెళ్ళాలి, మూవీస్ చేయాలి అని ఎంతోమంది కోరుకున్నారు. మీ అందరి సపోర్ట్తో, మీ అందరి బ్లెస్సింగ్స్తో ఇవాళ ఇక్కడ ఉన్నాను నేను. ఈ స్టోరీ నన్ను నమ్మింది, ఈ స్టోరీ నేను నమ్మాను. అండ్ మిగతాదంతా హిస్టరీ, మీరు చూడాలి. అండ్ ఈ స్టోరీ నా దగ్గరికి వచ్చినప్పుడు, అంటే ఎక్కువగా నేనేం మాట్లాడలేను, బట్ ఫస్ట్లీ నేను థ్యాంక్స్ చెప్పాలి అని అనుకునేది మాత్రం బన్నీవాస్ సార్కి. స్టోరీ నాకు వంశీ సార్ చెప్పిన స్టోరీ, నాకు సార్ స్టోరీ నాకు నచ్చినా కూడా ముందుగా నేను ఎవరికైనా థ్యాంక్స్ అనేది కూడా చాలా చిన్న పదం. వాస్ సార్కి అండ్ సుకుమార్ సార్కి ఫస్ట్ నేను రాగానే కూడా సార్ ఒకటే మాట చెప్పారు, మీ పాటలు యూట్యూబ్లో చూస్తామమ్మా, నేను సుకుమార్ సార్ చాలా పెద్ద ఫ్యాన్స్ అన్నారు. నేను వెంటనే సార్ని అడిగిన క్వశ్చన్, సార్ మీరు సాంగ్స్ చూస్తారా అసలు యూట్యూబ్లో అని అడిగాను. సార్ ఒక్కటే, నేను టూ మచ్ కాన్ఫిడెంట్గా ఉండే పర్సన్ని కాదండి. బేసిక్గా నాకు ఒక బెరుకు భయం అనేది ఉంటుంది. ఒకటే మాట చెప్పారు, టాలెంట్ అనేది ఎక్కడున్నా కూడా అది వచ్చేస్తుంది. అది యూట్యూబ్ పాట కానీ ఏదైనా కూడా టాలెంట్ అనేది ఉంటే అది ఎక్కడికి వెళ్ళాలో అక్కడ రీచ్ అయిపోతుంది అని అప్పుడు ఇచ్చారు నాకు కాన్ఫిడెన్స్. అండ్ స్టోరీ చెప్పిన తర్వాత నేను అన్ని కండిషన్స్ రూల్స్ ఏం పెట్టలేదు. వంశీ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఇలాంటి స్టోరీ నన్ను నమ్మి తీసుకొచ్చినందుకు. ఒకటే విషయం అండి, ఇందులో శ్రీలత అనే క్యారెక్టర్కి ఎంత వెయిటేజ్ ఉందంటే, నేను ఫస్ట్ ఆ స్టోరీ విన్న తర్వాత భయపడ్డదే దానికి. నేను ఇంత చేయగలుగుతానా, ఇంత వెయిటేజ్ ఉంది ఈ క్యారెక్టర్కి. నేను ఏం కొంచెం డిఫరెంట్గా కూడా నా భయం కానీ ఏది కనిపించకూడదు, అలా ఉండాలి నేను స్క్రీన్ పైన, నేను చేయగలుగుతానా అనే ఒక డౌట్ ఉండే. వంశీ గారు నన్ను నమ్మారు, మీరు చేస్తారు, చాలా అద్భుతంగా ఉన్నారు, బాగా చేస్తారు అని ఒకటే మాట చెప్పారు.